లాస్ట్ ఇయర్ మనం ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్కి వెళ్ళాం కదా. ఎస్, సీతవని రిసార్ట్స్కి వెళ్ళామన్నమాట. పిల్లలతో అలాగా ప్లాన్ చేస్తున్నాం. ఈసారి ఏమో అంతా పెహల్గామ్ ఇన్సిడెంట్ వీటన్నిటితో చాలా డిస్టర్బ్డ్గానే ఉన్నాం. అయినా సరే ఏదో మన కోసం అంటూ మనకి టైం తీసుకోవాలి, రీఛార్జ్ అవ్వాలి. మళ్ళీ 1 ఇయర్కి వచ్చే వెడ్డింగ్ యానివర్సరీ కదా. లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఉన్న రోజుని ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయాలి, లేదంటే హ్యాపీగా గడిపేయాలి అంతే. ఇంకా అంతకుమించి ఏముంటుంది లైఫ్ అంటే. మహా చెప్పు, ఇది 18th వెడ్డింగ్ యానివర్సరీ. మనం చాలా చూసాం మన ఇద్దరం కలిసి, మన కెరీర్లో కావచ్చు, మన పర్సనల్ లైఫ్లో. ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? ఈ యానివర్సరీకి ఒక ప్రత్యేకత. భారతదేశం ఒక శత్రుముఖతోటి, ఒక ఉగ్రదేశంతో, ఉగ్రవాద దేశంతో తలపడుతున్న సమయంలో వచ్చింది ఈ వెడ్డింగ్ యానివర్సరీ. ఎన్నోసార్లు కాశ్మీర్ వెళ్ళాలి మేమిద్దరం కలిసి అని, బట్ మహా ఎన్నోసార్లు కాశ్మీర్ వెళ్ళొచ్చారు. ఒక్కడనే అంటే ఫ్యామిలీతో కాకుండా న్యూస్ కవరేజ్లో భాగంగా అక్కడ ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు, ఉరి అటాక్ కావచ్చు, పుల్వామా అటాక్ కావచ్చు, ఆ మధ్యలో ఇంకా అనేక ఇన్సిడెంట్స్. అమర్నాథ్ యాత్రికుల మీద, బస్సు యాత్రికుల మీద కాల్పులు జరిపారు. ఇంకా ఎన్నిసార్లు వెళ్ళానో నాకే గుర్తులేనన్నిసార్లు వెళ్ళాను. కరెక్టే, ఎన్నోసార్లు వెళ్ళారు మహాత్మా. బట్ అప్పుడు నేను ఢిల్లీలోనే ఉన్నా కానీ ఒక్కసారి కూడా మేమిద్దరం కలిసి ఒక పర్సనల్ ట్రిప్ లాగా కాశ్మీర్, శ్రీనగర్ వెళ్ళే ఛాన్స్ రాలేదు. బట్ ఇప్పుడు వస్తుంది. ఎలా? కాశ్మీర్ వెళ్ళాలంటే భయపడేది టెర్రరిజం. రీసెంట్గా అటాక్ చేసింది కూడా టెర్రరిస్టులు, మన యాత్రికులు. ఇప్పుడు మనం తీసుకుంటున్న చర్యలతోటి ఇంకా ఆ దేశాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలి. అక్కడ ఉన్న ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాల్సిందే. పాక్ ఆక్రమణలో ఉన్న పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం వెనక్కి తీసుకోవాల్సిందే. సో దట్ అక్కడ శాంతి శాశ్వతంగా నెలకొల్పాలి. అప్పుడు ఆ కాశ్మీర్ స్విట్జర్లాండ్ నుంచి డెవలప్ అవుతుంది. ఫేస్బుక్ లైవ్